నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। విద్యుత్ ఛార్జీల భారాలను రద్దు చేసి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి। ప్రభుత్వం దిగి రాకుంటే అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తామని హెచ్చరించిన వామపక్ష పార్టీలు। కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల వెనుకబడిన వర్గాల హక్కులు దెబ్బతింటున్నాయి। తక్షణమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం డిమాండ్। పెద్దాడ అనాథాశ్రమంలో ఘనంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు। అనాథాశ్రమానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ఎమ్మెల్యే తరపున అందిస్తామన్న కూటమి నాయకుడు దాసి సురేంద్ర। ఇక డీటెయిల్స్ చూస్తే విద్యుత్ ఛార్జీల భారాలను రద్దు చేయాలని, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని, లేకుంటే అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తామని కాకినాడలో వామపక్ష పార్టీలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేశారు। ఈ సందర్భంగా 2000 ఆగస్టు 28న హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిల చిత్రపటాలకు వామపక్ష నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ నాయకుడు గొడుగు సత్యనారాయణ, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజుబాబు, సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు, సిపిఐ ఎమ్మెల్యే నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేశారు। అదే స్ఫూర్తితో ఇప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు। ఆదాని ఒప్పందాన్ని రద్దు చేయాలని, ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, టైమ్ ఆఫ్ ది డే విధానాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు। ప్రజలపై విద్యుత్ భారాలు కొనసాగితే ప్రజా ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు। గత ప్రభుత్వం మోడీ ఒత్తిడి మీద ఆదానికి 20 ఏళ్ల పాటు 1,00,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుందన్నారు। విద్యుత్ను అవసరమైన హక్కుగా కాక వ్యాపారంగా మార్చడం ప్రజలకు అన్యాయమని విమర్శించారు। ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు, రైతు కూలీ సంఘం ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు, ఐఎఫ్టియు నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। మీరు చూపిన సమరశీల బాటలో రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్న మోడీ అదానీ అనుకూల విద్యుత్ సంస్కరణలు, ఛార్జీలు, ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం। జోహార్ కామ్రేడ్ రామకృష్ణ, జోహార్ కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి, జోహార్ బాలస్వామి, రద్దు చేయాలి। కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ స్మార్ట్ మీటర్ల విధానం పూర్తిగా అసాంఘికమైనది। ప్రజల మీద ఎక్కువ భారాలు మోపటం ఎంత మాత్రం సరైనది కాదు। ప్రభుత్వం సరిగా అర్థం చేసుకొని ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకొని ఇప్పటికే చేసిన స్మార్ట్ మీటర్లు అన్నీ తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। ప్రభుత్వం ప్రజలపైన భారాలు మోపటం
సరైన విధానం కాదని చెప్పేసి తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాలు అందరూ కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేసి భవిష్యత్తులో మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. కాకినాడ జిల్లా కేంద్రమైన కలెక్టరేట్ దగ్గర 2000 సంవత్సరంలో అమరవీరులైనటువంటి బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ వాళ్ళు స్మరించుకుంటూ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గతంలో 2000 సంవత్సరంలోనే విద్యుత్ ఉద్యమంలో కాంబినేషన్ని వాళ్ళ కాల్పుల ద్వారా అంతం చేయడం జరిగింది. కానీ మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఇదే విద్యుత్తు అతనికి గద్దె దించే ప్రమాదం ముంచుకొస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గతంలో జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి మళ్ళీ ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతూ ఉన్నాడు. అలాగే ఆదాని కంపెనీకి రాష్ట్ర విద్యుత్ సంస్థను తాకట్టు పెట్టాడు. స్మార్ట్ మీటర్ పేరుతోటి సామాన్య ప్రజలపై భారాలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వామపక్ష పార్టీలుగా, వామపక్ష ప్రజా సంఘాలుగా మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి గతంలో గద్దె దింపిన చంద్రబాబు నాయుడిని మళ్ళీ గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మకంగా జరిగిన విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటంలో అమరులైన వారిని స్మరించుకుంటూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని, ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రతిజ్ఞా దినంగా ప్రకటించినాయి. దానిలో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరుగుతున్నది. ప్రజలందరికీ వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వామపక్షాలు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక పక్కన సరైన ఉద్యోగాలు లేవు, చేస్తున్న పనుల్లో సరైన జీతాలు లేవు, మరో పక్కన పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి అధికారంలోకి వచ్చిన నాయకులు ఎందుకు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం లేదు? మీ చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే గత ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయండి, ప్రజలపైన భారాలు లేకుండా చేయండి. లేని పక్షంలో ప్రజా ఉద్యమం యొక్క తాకిడిని మీరు ఎదుర్కోక తప్పదని వామపక్షాలుగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం. 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమం మీద ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా అరెస్టులు, లాఠీ ఛార్జీలు, చివరికి కాల్పుల వరకు దారితీసింది. 2000 సంవత్సరం ఆగస్టు 28న బషీర్బాగ్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. అనేక మంది గాయపడ్డారు. 3 అమరులయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ ఈ 3 కూడా అమరులయ్యారు. అదే విధానాల కారణంగా 2004లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఆయన్ని 10 సంవత్సరాల పాటు గద్దె నుంచి తప్పించి పక్కన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి అదే విద్యుత్ సంస్కరణల పేరుతో ఈరోజు రాష్ట్రంలో ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతా ఉన్నాడు. ట్రూ అప్ ఛార్జీలు వేస్తా ఉన్నాడు. గతంలో కట్టలేదు, చెల్లించలేదని చెప్పేసి గతంలో బాకీ పేరుతో కూడా అదనంగా వసూలు చేస్తూ ఉన్నాడు. ప్రజల మీద విద్యుత్ భారాలు వేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మోడీ ఆదేశాల ప్రకారం మోడీ అనుంగు శిష్యుడైన అదానీ పెట్టుబడిదారుడికి ఈరోజు రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. ప్రజలకు చెప్పకుండా, వినియోగదారులకు చెప్పకుండా దొంగసాటుగా వీటిని బిగిస్తూ ఉన్నారు. వీటిని రద్దు చేయాలని చెప్తా ఉన్నాం. ఏదైతే విద్యుత్ అమరవీరులు ఉన్నారో వాళ్ళ సాక్షిగా, వాళ్ళ స్ఫూర్తితో, ఆ పోరాట స్ఫూర్తితోటి వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. మరొకసారి చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్తాం. నీ ప్రజా వ్యతిరేక విధానాలను మానుకో, ప్రజల మీద విద్యుత్ భారాలు తగ్గించు, ట్రూ అప్ ఛార్జీలు తగ్గించు, స్మార్ట్ మీటర్లు బిగింపు ఆఫ్ చేయి, పాత బకాయిల పేరుతో వసూలు చేసే ఛార్జీలని రద్దు చేయి. లేకపోతే ఖబర్దార్ చంద్రబాబు 2004లో నీకు ఏ గతి అయితే పట్టిందో అదే గతి పడుతుంది. మరో విద్యుత్ పోరాటానికి సమరసంకం పూరిస్తామని వామపక్షాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద మరి గత 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి అనేటువంటి 3 చనిపోయారు. దాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా వారిని స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం అయితే మరి చంద్రబాబు నాయుడు, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడే ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఇప్పుడు కూడా మరి విద్యుత్ సంస్కరణలని తీసుకొస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అంటూ ప్రజలపై భారాలు మోపుతా ఉన్నారు, విద్యుత్ భారాలను అధికంగా మోపుతా ఉన్నారు.
బలవంతంగా స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం మరి అమలు చేస్తామంటే స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టాలనేటువంటి లోకేష్ మాటలు అలాగే కూటమి ప్రభుత్వం మాటలు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. చాలా దుర్మార్గంగా ప్రజలను వంచిస్తూ మోసం చేస్తూ ఈ రోజు విద్యుత్ భారాలను ప్రజలపై మోపే విధంగా విధానాలు తీసుకొస్తా ఉన్నారు. తక్షణమే స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలని, అలాగే సర్ఛార్జీలు, ట్రూ-అప్ ఛార్జీలు వంటి అదనపు భారాలన్నీ కూడా రద్దు చేసి మరి ప్రజలపై భారాలు తగ్గించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి లేని పక్షంలో వామపక్షాలుగా పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు.